పోతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ జగన్పై సెటైర్లు వేశారు. మావిగన్ కాదు కదా, ఏ గన్నుల పేరు చెప్పినా జగన్ను చూసి ఇక్కడ భయపడే వాళ్ళెవరూ లేరన్నారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎక్కడికి పోవన్నారు. జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి స్థిరమైన అభిప్రాయం లేదంటున్న ఎమ్మెల్యే మురళీమోహన్తో మా ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మరోసారి చర్చ అయితే మొదలుపడిన పరిస్థితి అయితే ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరు మరోసారి తెర మీదకి తీసుకొచ్చి భవిష్యత్తులో స్థానిక ఎన్నికల్లో కావచ్చు, జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మావిగన్ నినాదంతో ముందుకు వెళ్తామంటూ కూడా సరే కామెంట్స్ చేసిన పరిస్థితిని. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పోతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే కలికిరి మురళీమోహన్ గారు మనతో ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి ఏదైతే మావిగన్ అయితే తెర మీదకి మళ్ళీ తీసుకొచ్చిన పరిస్థితిని ఏ విధంగా చూడొచ్చు? అతను తెర మీదకి తెచ్చేవేంది, ఆ తర్వాత తెర వెనక చించేదేంది జనానికి తెలుసు. అతనికి ఏం అవసరమైతే తెరకు తెస్తాడు. రప్పా రప్పా అని నా ఫ్యాన్స్కు కోపం రాదా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా గురించి ఎవరైనా మాట్లాడితే ఆటోమేటిక్గా బీపీ లేసుంటుంది, కోపం వచ్చుంటుంది. మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాదు, ఇంకొకరికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బీపీ లేసుంటుంది, కోపం వచ్చుంటుందని భావించాలి కదా. నీకొక న్యాయం, ఇంకొక న్యాయం ఉండదు కదా. నేను అడిగేది, మావిగన్ అనేది నీ స్థిరమైనటువంటి అభిప్రాయంగా ప్రకటించావు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం పైన నువ్వు నిలకడగా ఉన్నావని రుజువు ఒక్కటి చెప్తే దీన్ని కూడా ప్రజలు నమ్ముతారు. ఏది? మీ నాన్న హత్యకు రిలయన్స్ కారణమని పబ్బం గడుపుకున్నావు. తర్వాత వాళ్ళ సిఫారసుతో రాజ్యసభ ఇచ్చినావు. తర్వాత అధికారంలోకి రావడం కోసం మీ చిన్నాయన్ని హత్య చేసి ఇతర పార్టీల మీద నెపం పెట్టి సిబిఐ విచారణ జరిపించాలన్నావు. నువ్వు అధికారంలోకి రాగానే మీ చెల్లెల్ని పిలిచి, చిన్నమ్మ సిబిఐ విచారణ ఎందుకు, నేనే ఉండా కదా అన్నీ నడిపేస్తానని చెప్పి యూటర్న్ తీసుకున్నావు. తర్వాత రాజధాని విషయంలో 30,000 ఎకరాలు ఎందుకు, 10,000 ఎకరాలు ఏం సరిపోతుంది, 30,000 ఎకరాలన్నా కావాలి అని చెప్పావు. మళ్ళీ ఏమన్నావు? నువ్వు అధికారంలోకి రాగానే 30,000 ఎకరాలు ఎందుకు అన్నావు. అయ్యా, రాజధాని విషయంలో నీ స్పష్టమైనటువంటి అభిప్రాయం చెప్పని అసెంబ్లీలో అడిగితే అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పావు? చంద్రబాబు నాయుడికి ఇక్కడ సొంత ఇల్లే లేదు, నేను ఇల్లు కట్టుకున్నాను అంటే మీకు అర్థమైంది కదా, నేను అమరావతిని నమ్మి వచ్చాను, ఈ తీర్మానాన్ని నేను బలపరుస్తున్నాను, విద్వేషాలు రెచ్చగొట్టడం నాకు ఇష్టం లేదని చెప్పిన వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా చెప్పి, ప్రతిపక్ష హోదాలో చెప్పి, తిరిగి నువ్వు అధికారంలోకి వస్తానే 3 రాజధానులు నాటకం ఆడావు. అధికారం కోసం సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రవేశపెడతానని చెప్పి అధికారంలోకి వచ్చేస్తేనే 20 ఏళ్ళు దాని మీద అప్పు చేసినావు. మళ్ళీ ఇప్పుడు అధికారం పోయిన తర్వాత అమరావతి కేంద్రంగా ఒక అద్భుతం జరగబోతోంది. ఆ అద్భుతాన్ని చూసినటువంటి ప్రజానీకం మళ్ళీ కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబడేస్తారనే దుగ్ధతో బాధతో మావిగనని తెచ్చావు. మావిడాకులని ఒక సినిమా ఉంది. పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతమందిని పిలిచి పెళ్లి చేస్తారో, మావిడాకులు సినిమాలో లాస్ట్లో విడాకులు ఇచ్చేటప్పుడు అంతమంది రావాలన్నట్టుగా నువ్వు రివర్స్ గేర్. దేవుడు చేసిన మనుషులు సినిమాలో పూరి జగన్నాథ్ డైరెక్టర్ ఏం చెప్తాడంటే, ఇట్ట జరుగుంటే ఏమైతే, జరగకపోతే ఏముంటుంది అని, రెండు నీ దగ్గర ఉన్నాయి. కాబట్టి నిన్ను నమ్మే స్థితిలో జనం లేరు మిత్రమా. నిన్ను నమ్మే స్థితిలో, నీ మాటలకు విలువనిచ్చే స్థితిలో, నీ మాటలను విశ్వసించే స్థితిలో జనం లేరు. కాబట్టి నువ్వు మావి గన్నన్నా మావి గానన్నా ఏం చేయలేరు. అమరావతిలో భూదందాలు స్కాములు జరిగాయి కాబట్టి మావిగన్ తెర మీదకి తీసుకోవస్తున్నా, మావిగన్ కావాల్సిన వైసీపీకి ఓటేయచ్చు అనేసి కూడా ప్రస్తావించే విధంగా. అదే చెప్పే కదా, సెంటిమెంట్ని రగిలించడం, సెంటిమెంట్లతో చలిగాంచుకోవడం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చలిమంటలతో తెచ్చుకున్నటువంటి అధికారం కోసం మళ్ళీ ఆ చలిమంటలు వేసుకునేంత వరకు అది అగ్నిహోమంగా చూస్తాడు. ఆ తర్వాత దాన్ని చీపురుతో తోసేస్తాడు. ఇప్పుడు
ఇప్పటికే రాష్ట్రంలో అనేక పెట్టుబడులు వస్తున్నాయి, అమరావతి వేదికగా కూడా సరే. అయితే మరోసారి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిపాదన అయితే తెర మీద తీసుకోవచ్చు. ఇప్పుడు రాజకీయ అంశంతో పాటు ప్రజల్లో కూడా కొంచెం కన్ఫ్యూజన్ వాతావరణం నిలబట్టి ఏదైతే పెట్టుబడిదారులు కూడా వెనక్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఏ విధంగా ప్రభుత్వం తరపు నుంచి స్పష్టంగా హామీ ఇవ్వతారు ప్రజలు కూడా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టడానికి రావడానికి భయపడి ఉండొచ్చేమో కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్కు భయపడ్డాడంటే అది అవివేకం అవుతుంది. జగన్ వస్తాడనేమో భయం ఉనింది మొదట కొన్నాళ్ళు. ఇప్పుడు క్లారిటీగా జనానికి అర్థమైంది. ఇక జగన్ రావడం కల, జగన్ అనేవాడికి అధికారం కల. కాబట్టి మొన్న ఒక సర్వేలో 25% దేశమంతా పెట్టుబడులు 100%లో 25% ఆంధ్రప్రదేశ్కే వచ్చిందని ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి అర్థమైందా? 100 కోట్ల రూపాయలు పెట్టుబడుల్లో 250 కోట్ల పెట్టుబడులు ఒకే చోటుకు వస్తున్నాయంటే 4% అమరావతి వైపు వస్తుంది, ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుంది. కాబట్టి ఇలాంటి రెచ్చగొట్టడం అనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తల్లి బిడ్డల మధ్య, తండ్రి బిడ్డల మధ్య కాదేది చిచ్చు పెట్టడానికి అనర్హం ఈ జగన్కని ఒక పథకం రచించుకొని చిచ్చు పెట్టడం, రగిల్చడం, దాంతో చలిగాంచుకోవడం, అధికారంలోకి రావడం అనేది అతని విధానంగా ఉంది. కాబట్టి ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. ఎల్లకాలం నమ్మడానికి ప్రజల అమాయకులు కాదు కదా, నీకన్నా తెలివైన వాళ్ళు. కాబట్టి ఇంకా మళ్ళీ మావి గన్ను కుట్రలు, ఇంకో గన్ను కుట్రలు పెట్టినా కూడా జరిగే ప్రసక్తి లేదని తేల్చి చెప్తున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికే అమరావతి చట్టబద్ధమైంది. అయితే ఆ దిశగా కూడా ప్రభుత్వం అనేక కోట్లాది రూపాయల పెట్టుబడులు కూడా తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇవాళ తెర మీదకి మావిగన్ అనే పేరు తీసుకురావచ్చు. అయితే పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లే ప్రసక్తి కూడా లేదు, ప్రజలని ఇంత నమ్మే ప్రసక్తి లేదని కూడా సరే పొత్తులపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి.